ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము. నీ స్వభావము యొక్క ప్రతిబింబము. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యముల అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. ఇది చాలా భయము కలిగించుచున్న వాక్యమే, అయితే ఇదెంతో నిజము. ఐగుప్తీయుడు అనగా వెనుకబడినవాడు అను ఒక అనువాదము కలదు. ఒకవేళ నీవు నీ హృదయమందు వెనుకబడిన వాడవైతే ప్రభువు నిన్ను క్రూరమైన అధికారికి అప్పగించును. బహుశా ఆ క్రూరమైన అధికారి క్రీస్తు విరోధి లేక అంత్యక్రీస్తు కావచ్చును. వెనుకబడిన వాడు యేసు ప్రభువు రాకడలో విడిచిపెట్టబడును, మరియు క్రూరమైన అధికారి అతనిపై అధికారము చెలాయించును. అంతేకాదు, నీవు ఒకవేళ హృదయమందు వెనుకబడిన వాడవుగా ఉన్న ఎడల నీపైన ఉన్నవారో, నీ యజమానుడో, నీ తల్లిదండ్రులో లేక దైవ సేవకులో ఎవరైనను క్రూరమైన అధికారులుగా లేక భయంకరమైన లేక కఠినమైన రాజులుగా ఉన్నట్లు నీకెల్లప్పుడూ కనిపించుదురు. దీని కొరకైన పరిహారమేమి? నీవు పశ్చాత్తాపముతో మారు మనసు పొంది నీలో ఉన్న వెనుకబడిన ఆత్మను పరిత్యజించి విడిచిపెట్టుము. నీవు ఒకవేళ కఠినుడవైన వ్యక్తివైన ఎడల నీ పైన ఉన్నవారు నీ వలనే కఠినస్తులుగా లేక నీకంటే అధిక కఠినస్తులుగా ఉన్నట్లు నీకు కనిపించును. ఒకవేళ నీవు కనికరము లేనివాడవై ఉన్న ఎడల నీ చుట్టూనున్నవారు లేక నీ పైన ఉన్నవారు నీ ఎడల క్రూరముగా ఉన్నట్లుగా కనబడెదరు. నీ ఒకవేళ ఇతరులను క్షమించలేని వాడవుగా ఉన్న ఎడల నీ దేవుడు కూడా నీ వలెనే ఉన్నట్లుగా కనబడుదురు. మరో మాటలో చెప్పిన ఎడల నీ చుట్టూనున్న ప్రజలలో నీవేమి చూచెదవో అదే నీ స్వంత స్వభావం యొక్క ప్రతిబింబమై ఉన్నది. ఒకవేళ నీవు మృదువైన హృదయుడువుగా, క్షమించువాడవుగా, ప్రేమగల వాడవుగా, శ్రద్ధ చూపు వాడవుగా ఉన్న ఎడల నీ చుట్టూర ఉన్నవారందరిలో ఈ గుణగణములు ఉన్నట్లుగా నీవు గ్రహించెదవు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.